పిల్లలు, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అదే ఆవు మరియు పులి కథ. ఇందులో ఆవు తన ధైర్యం, నిజాయితీ, తల్లితనంతో కఠినమైన పులి మనసును కూడా ఎలా మార్చగలిగిందని తెలుసుకోవడమే ఈ కథ యొక్క సారాంశం. ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక గొల్లవాడు ఉండేవాడు. తన దగ్గర చాలా గోవులు ఉండేవి. ఆ గోవులని పోషిస్తూ, పెంచుతూ వాటి నుంచి వచ్చే పాలు, వెన్న, మీగడ, నెయ్యి ఇవన్నీ అమ్ముకుంటూ వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుండేవాడు. అయితే ఈ గొల్లవాడు ఆవులనన్నింటినీ అడవికి తీసుకెళ్ళి అవి మేత మేసాక సాయంకాలం ఇంటికి తీసుకొని వచ్చేవాడు. ఇలా రోజు జరుగుతూ ఉండేది. అయితే ఈ ఆవులలో ఒక ఆవు పేరు పుణ్యవతి. దానికి అప్పుడే పుట్టిన ఒక లేగదూడ కూడా